శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 41వ సర్గము ప్రారంభము. సీతా సాధ్వీమణి ఆంజనేయ స్వామివారిని కొనియాడింది. ఆ వానరోత్తముడు అమ్మ దగ్గర సెలవు తీసుకుని ఆ ప్రదేశము నుండి కొంత దూరము వెళ్ళి ఈ విధముగా ఆలోచించారు. సీతాదేవి దర్శించుట అనునది ఒక కార్యము. ఆ కార్యము ముగిసింది. ఇంకా చేయవలసినటువంటి కార్యం చాలా మిగిలి ఉన్నది. రాక్షసుల యొక్క బలాలు నేను చూచాను. సామ దాన భేద దండోపాయములు అని ఉపాయములు 4 ఆలోచించారు స్వామి. రాక్షస వీరులతో కలహం పెంచుకోవాలి అంటే, రాక్షసుల యొక్క బలాన్ని నేను తెలుసుకోవాలి అంటే, రామచంద్రమూర్తికి తెలియచేయాలి అన్నా, రావణుని చూడాలి అన్నా వీళ్లతో కలహాన్ని పెంచుకోవాలి. ఏదో విధంగా సులభమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి. ఇది నిశ్చితమైనటువంటి అభిప్రాయం. అప్పగింపబడినటువంటి కార్యము సాధించి దానిని భంగము వాటిల్లకుండా మరి ఎన్ని కార్యాలైనా సాధించవచ్చు. అట్టివాడే నిజమైనటువంటి కార్యదక్షుడు. కార్యము ఎంత స్వల్పమైనను దానిని సాధించుటకు అనేకమైనటువంటి ఉపాయములు ఉంటాయి. వాటినన్నిటినీ ఎరింగినటువంటి వాడే యథార్థముగా కార్యసమర్థుడు. నేను ఇక్కడనే శత్రుబలములను, మన వారి బలములను, యుద్ధ నైపుణ్యములందరి తారతమ్యములను బాగుగా తెలుసుకొనుట యుక్తము. కృతనిశ్చయుడైనాడు స్వామి. సుగ్రీవుని చెంతకు వెళ్ళి, అప్పుడు నేను ప్రభు శాసనాన్ని చక్కగా నెరవేర్చినటువంటి వాడను అవుతాను. ఇప్పుడు నాకు రాక్షసులతో తీవ్రమైనటువంటి యుద్ధం సులభముగా సంభవించేటట్లు చూడాలి. అప్పుడే రావణుడు యొక్క యుద్ధం తన వారి బలం, నా వారి బలం, ఎదుటివారి బలం, పరస్పర బలం వాస్తవముగా తెలుస్తుంది. రావణుని, వాని మంత్రులను, సైన్యమును, అనుచరులను యుద్ధమున ఎదుర్కొని వాని శక్తి సామర్థ్యములను మనస్సులో ఆలోచనలు చేసుకుని చక్కగా ఎరిగి తృప్తిగా తిరిగి వెళతాను. స్వామివారనుకున్నారు, క్రూరుడైన రావణుని యొక్క ఈ అశోకవనం శ్రేష్టమైనటువంటిది, నందనవనముతో సమానమైనటువంటిది, రావణునకు అతి ప్రియమైనటువంటిది. బహువిధములైనటువంటి చక్కని వృక్షములతో, లతలతో నయన ఆనందకరముగా మనోజ్ఞంగా ఉన్నది. ఎండిపోయిన వనాన్ని అగ్ని భస్మం చేసినట్లు ఈ వనాన్ని మొత్తము నేను ధ్వంసం చేస్తాను. ఇది పాడైపోయిన వార్త వినగనే దశాననుడు కుపితుడవుతాడు. ఆలోచించారు స్వామి. సామ దాన భేద దండోపాయములలో ఏ ఉపాయంతో ప్రారంభించాలి? సామము చేత స్వాధీనము కారు, దానము చేత అధీనము కారు, భేదము చేత బలహీనులు కారు, దండము చేత రణభీరులు కాదు, రణశూరులే కాని. సామదాన భేద దండోపాయములలో దండోపాయమే తగిన సాధనము. ప్రారంభించేద బలప్రయోగము అనుకున్నారు స్వామి. అశ్వములతో, రథములతో, ఏనుగులతో, త్రిశూలములు, నల్లని ఇనుప పట్టిసములు మొదలైనటువంటి ఆయుధములు ధరించిన కాల్బలముతో కూడినటువంటి సైన్యములను రావణుడు ఇచ్చటికి పంపి తీరుతాడు. ఈ మహాయుద్ధంలో నేనే గెలుస్తాను. రామ్ రామ్ రామ్, శ్రీరామచంద్ర ప్రభువునకు జయము జయము అంటున్నారు స్వామి. తీవ్రమైన పరాక్రమము కలిగిన ఆ రాక్షస యోధులలో రణరంగమున నేను ఎదురుడైనటువంటి పరాక్రమముతో పోరాడి ఆ రావణ ప్రేరిత బలములను హతమార్చి హాయిగా సుగ్రీవుని సన్నిధికి వెళతాను. అనంతరము తీవ్రమైన పరాక్రమము గల మారుతి విజృంభించినటువంటి వాడై పెనుగాలి వలె అత్యంత వేగంతో బలంగా ఉన్నటువంటి వృక్షములను ఒక్కసారి పెకలించడం మొదలుపెట్టాడు. మహావీరుడైన హనుమంతుడు మదించిన పక్షుల కలకల ఆరావములతో, వివిధములైనటువంటి వృక్షములతో, లతలతో విలసిల్లి కళకళలాడుతున్న ప్రమదావనమును భగ్నం చేశారు. వనమునందలి వృక్షములన్నీ పూర్తిగా నేలమట్టములైపోయినాయి. సరస్సులను పాడు చేశారు. క్రీడా పర్వతములన్నీ నుగ్గు నుగ్గు చేశారు. అప్పుడు ఆ వనం ప్రాణం లేని దేహంలా శోభావిహీనమై ఉన్నది. ఆ అశోకవనం కలవరపాటులకు లోనై ఎప్పుడైతే ధ్వంసమైందో, కొమ్మలన్నీ పెళ 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 నేల రాలిపోయినాయో, వివిధములైనటువంటి పక్షులు ఒక్కసారి ఎగిరి వికృతమైనటువంటి ధ్వనులతో ఈ ప్రదేశమంతా మారుమురుగింది. జలాశయములు చిన్నాభిన్నమైపోయినాయి. ఎర్రని చిగుళ్ళు వాడిపోయినాయి. వృక్షములు, లతలు నేల కూలిపోయినాయి. కారు చిచ్చుచే బుగ్గి అయినట్లుగా ఆ వనం నిస్తేజమైపోయింది.
ఆధారములను కోల్పోయిన తీగలు నిరాశ్రయములై విహ్వలైన స్త్రీవలే కళ్ళ తప్పి విలవిలలాడుతున్నాయి. పరాక్రమవంతుడైనటువంటి హనుమంతుడు విజృంభించాడు. దీనిని సుందరే సుందర కపిహి, ఆంజనేయ స్వామి వారి యొక్క సర్వ వీర సౌందర్యం వర్ణింపబడింది కనుకొనే ఈ కాండకు సుందరకాండము అని పేరు. హనుమంతుడు విజృంభించాడు. తత్ప్రభావానికి ఆ వనములో ఉన్నటువంటి పొదరిళ్ళు, చిత్రశాలలు అన్నీ కూలిపోయినాయి. మహాసర్పములు, పెద్ద పులులు మొదలైన క్రూర జంతువులు ఆర్తనాదాలతో ఆ ప్రదేశం మారుమురుగింది. క్రీడా పర్వత గుహలు, ఇతర గృహములు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ కారణంగా సుందర వనం పూర్వ విభవాన్ని పూర్తిగా కోల్పోయింది. చెంపక వకుళ సువర్ణ చందన వృక్షాలతో కలకలలాడుతూ, సాలవృక్షాలతో, రసాల వృక్షాలతో, తీయమామిడి చెట్లతో వికసించినటువంటి పుష్పాలు, వికసించిన పుష్పాలలో మకరందాన్ని జుర్రీ తుమ్మెదల ఝంకారాలు, పురులు విప్పి నాట్యమాడుతున్న నెమలల యొక్క కీరింతలు, పంచమ స్వరముతో పాడేటువంటి కోకిలల యొక్క దివ్యగానాలు ఈనాడు ఎక్కడా వినపడడం లేదు. సీతాదేవిని ఆదుకొనుటకై వచ్చిన కపీశ్వరుని బల ప్రభావముచే రావణుని అంతఃపుర కాంతలు విహారార్థమై ఏర్పడిన అశోక లతా సమూహములతో కళకళలాడు ఆ వనప్రదేశం శోకములో మునిగిన స్త్రీల నిస్తేజమై ఉన్నది. ఆ కపీశ్వరుడు మిక్కిలి బలశాలి అయిన ఆ రావణుని మనస్సు క్లేశపడేటువంటి విధంగా, కష్టపడేటువంటి విధంగా వనాన్ని భగ్నం చేశారు. పిమ్మట మహాబలశాలురైన పెక్కుమంది రాక్షస యోధులతో ఒంటరిగా పోరాడదలిచిన వాడై అతడు ఉత్సాహశక్తితో ఒప్పారుచు ఆ వన ముఖద్వారముపై నిలిచి శత్రువుల రాకకై ఎదురుచూస్తున్నారు ఆంజనేయ స్వామి. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 41వ సర్గము సమాప్తము.